మేము వచ్చేటప్పుడు డాక్టర్ మాతో ఓ విషయం చెప్పాడు. తిట్టే విధంగానే ఏం చెప్పాడో తెలుసా? నిన్ను పేషెంట్లో చూడకూడదు, మంచంలో ఇలాగే పడుకోబెట్టకూడదు. అరే నేను ఇంక ఎక్కడికి తీసుకెళ్లాలరా? ఇంకా మేమేం చూపించాలి? నీకేదైనా తోస్తే చెప్పు. ఇలా చూడు, ఓ రోజు అంజలి అనే అమ్మాయి ఇక్కడికి వచ్చింది గుర్తుందా? యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అమ్మాయి గురించి ఆ డాక్టర్ చెప్పినట్టే ఏపీజే బుక్ తీసుకురానా? లేకుంటే ఎవరైనా సినిమా హీరోనో హీరోయిన్నో తీసుకురావాలా? అది కాకుంటే ఇంకా లేకుంటే నీ ఫేవరెట్ ఏఆర్ రెహమాన్ని తీసుకురామంటావా? మేమంతా నిన్ను తీసుకెళ్తాం. అదిరా మన ఫ్రెండ్షిప్ అంటే. వాడు ఎప్పటి నుంచో ఆశపడేది అదే కదా. పని అయిపోయింది, బండి చెక్ చేయడానికి తీసుకెళ్లారు. ఓకే ఓకే. ఏఆర్ రెహమాన్ ని చూపించడానికి తీసుకెళ్దామని విజయ్ తమాషాకు చెప్పినా గానీ అందులో అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం. వాడు దేవుళ్ళ అనుకుంటున్న వ్యక్తిని నేరుగా చూస్తే అది వాడికి ఎగ్జైటింగ్ గా ఉంటుందని డాక్టర్ మాతో అన్నారు. దానికి కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేసింది. అందుకు మా ప్రయత్నాలు మేము మొదలు పెట్టాం. దాని గురించి మేమేం చేయాలో అన్నీ చేశాం. దీని గురించి ఏదైనా కన్ఫర్మ్ అయితే శ్యామ్తో చెప్పాలని శ్యామ్ దగ్గర మాత్రం ఈ విషయం చెప్పలేదు. ఆయన కోసం చెన్నైలో ఎవరిని కలవాలో మాకు తెలీదు. తర్వాత వీడి మ్యూజిక్ కనెక్షన్ వల్ల చిన్న హెల్ప్ దొరికింది. మేము అలా టూర్ లాగా బయలుదేరి అందరం ఇక్కడ కలిసి వచ్చాం. కానీ మాకు అన్ని ట్రిప్పుల కన్నా ఈ ట్రిప్ చాలా మంచి ఎంజాయ్మెంట్ని ఇచ్చింది. ఇంకా మేము అని వాళ్ళ ఫ్రెండ్ సందీప్ ఇంటికి నైట్ చేరుకున్నాం. సందీప్ వాళ్ళ ఇంట్లో దిగిన మేము నెక్స్ట్ డే ఉదయం సంజు ఫ్రెండ్ అయిన సేతు స్టూడియోకి వచ్చాం. మేము చాలా ఆశలతో వెళ్ళి అక్కడికి వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేశాం. హే హాయ్, నేను చెప్పాను కదా ఇతనే, నిన్న చెప్పాను కదా. హాయ్ సోను. హాయ్ హాయ్ హరీష్. ఓకే సంజు, మీరు నిన్న వచ్చారు కదా? నాకు నిన్ననే సేతు అని చెప్పాడు. నాకు మీకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ రెహమాన్ సార్తో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఏమీ లేదు. ఆయన మేనేజర్తో కూడా నాకు అంతగా పరిచయం లేదు. కానీ ఒకరు మాత్రం తెలుసుకుంటే మనకు సహాయం చేయగలరు. ఆ రూట్లో కొంచెం ప్రయత్నిద్దాం. ఆయన ఫ్రీగా ఉన్నారో లేదో తెలీదు. నేను కొంచెం కాంటాక్ట్ చేసి నైట్ మీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఎలాగూ మీ ఫ్రెండ్ ఎంత దూరం తీసుకొచ్చారు కదా, అదే పెద్ద విషయం కదా. మీరేం టెన్షన్ పడకండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓకే బాయ్. హెల్ప్ అడుగుతానని సింగర్ వినిల్ చెప్పింది ఏఆర్ రెహమాన్ సార్కి తెలిసిన గౌతమ్ మీనన్ సారే. గౌతమ్ సార్ సినిమాల్లో రెహమాన్ గారు పాడిన పాటలన్నీ హిట్టే. కానీ ఈ విషయం గురించి శ్యామ్ దగ్గర ఏమీ చెప్పకుండా వాడి దగ్గర మేమంతా చాలా జాలీగా ఆడుకునే వాళ్ళం. మేము ఎప్పుడు వెళ్తున్నట్టే బయటికి వెళ్తూ నెక్స్ట్ డే గౌతమ్ సార్తో లవ్లీగా కాస్త టెన్షన్గా మాట్లాడాం. సార్ యాక్చువల్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు సే ఈస్ తెలుగులోనే మీరు మాట్లాడొచ్చు. ఐ కెన్ మేనేజ్, ఐ ట్రై. థ్యాంక్ యూ సార్. నిజం చెప్పాలంటే శ్యామ్ ఒక మ్యూజిక్ లవర్. అందులోనూ ఏఆర్ రెహమాన్ సార్ పాటలంటే శ్యామ్కి ప్రాణం. ఎప్పుడైనా ఏ రెహమాన్ సార్ ఇంటికి వెళ్ళి చూస్తాను. అలా చూడలేకపోతే కనీసం వాళ్ళ ఇళ్ళని చూసేసి వస్తా. మరుసటి రోజు ఫారెన్లో షూటింగ్ ఉన్నా కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన గౌతమ్ సార్తో మా విషయాలన్నీ షేర్ చేసుకున్నాం. ఒకవేళ మీరు చేసే ఈ ప్రయత్నం శ్యామ్కి యూస్గా ఉంటుంది కదా సార్. మనం సినిమాల్లో చూసినట్టు వీడు అతన్ని చూస్తే మాట్లాడతారో లేదో తెలీదు, కానీ డాక్టర్ ఏమన్నారంటే ఇలా జరిగిన వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. నో, ఐ అండర్స్టాండ్ దట్, విచ్ ఇస్ దట్